महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఆగస్టు మాసంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్స్ ఏమున్నాయంటే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది. అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, ఇక 12 సంకటహర చతుర్థి, 15 స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే. ఇక 16 కృష్ణాష్టమి, 21వ తారీఖు మాస శివరాత్రి. ఇవి ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉన్న మనకి మేజర్ ఈవెంట్స్. ఇక ఈ మాసం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి శుక్రుడి యొక్క సంచారం మార్పు మిథునంలోకి మిత్రక్షేత్రంలోకి మారింది. అలాగే ఆయన 22వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటారు, 22 నుంచి కూడా కర్కాటకంలోకి. తర్వాత రవి భగవానుడు ఆయన కర్కాటకంలో 17వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సింహరాశి స్వక్షేత్రంలోకి రవి భగవానుడు కూడా మారుతున్నారు. సో ఇక ప్లానెట్స్ పొజిషన్ చూస్తే కనుక గురువు గారు మిథున రాశిలో ఆయన సంచారంలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో, రవి బుధులు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారంలో ఉన్నారు. కేతు సింహరాశిలో, కుజుడు ఇక్కడ కన్యా రాశిలో శత్రుక్షేత్రంలో, శనికి సమసప్తమంలో ఉండడం అనేది చాలా మెయిన్ పాయింట్. ఇక్కడ ఈ నెలకి సంబంధించి కుజుడు అసలు రాశి మారడమే ఇక్కడ డైరెక్ట్ సమసప్తమంలో ఉండటం చాలా వరకు కూడా ఇది ఇంపాక్టబుల్. అలాగే కన్యా రాశిలో కుజుడు ఉండటం, నెక్స్ట్ కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం, మారిన శుక్రుడి యొక్క పొజిషను, రవి యొక్క పొజిషను, అలాగే కుజుడి యొక్క పొజిషన్, 3 గ్రహాలు మారుతున్నాయి. వీటి ఆధారంగా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు మనం చూసినట్టయితే కనుక పేరులోనే ఉంది రాశి ఫలాలు. సో రాశికి సంబంధించి అని. సో కాబట్టి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇది లగ్నం ప్రకారమా రాశి ప్రకారం అని. రాశి ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం జనరల్గా. ధనురాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ఈ ఆగస్టు మాసంలో అనుకూలిస్తున్న గ్రహాలు 3యంలో రాహువు, 7మంలో గురుడు, 8మంలో శుక్రుడు, 8మంలో బుధుడు, 10మంలో కుజుడు. మొత్తంగా ఈ రాశి వాళ్ళకి 5 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి సంబంధించి చాలా వరకు ఇక్కడ చాలా ఫేవర్గా ఉంది. ఇందులో ముఖ్యంగా రాశ్యాధిపతి గురుడు ఏం చేస్తున్నారు? ఆయన రాశ్యాధిపతి గురుడు చక్కగా 7మ స్థానంలో ఉన్నారు. 7మ స్థాన సంచారంలో రాశ్యాధిపతి గురుడు ఉంటాం. యూ మేకింగ్ కనెక్షన్స్, యూ కాన్సన్ట్రేట్ ఆన్ మేకింగ్ కనెక్షన్స్. ఎక్కువ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ పిచ్ చేయడానికి కావచ్చు, ఇంకా బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యాపారంలో ఎదగడానికి సంబంధించి కావచ్చు, కనెక్షన్స్ పెంచుకోవడానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ చాలా వరకు కూడా ఇలాంటి వాటిలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా కాలం తర్వాత ధనురాశి వాళ్ళకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 7మ స్థాన గురుడు తప్పకుండా ఎనీ కన్ఫ్లిక్ట్స్ ఇన్ మ్యారిటల్ లైఫ్, మీ యొక్క జీవితంలో మ్యారిటల్ లైఫ్లో ఏమన్నా వచ్చిన హెచ్చు తగ్గులు, లేకపోతే భార్యాభర్తల మధ్య వచ్చిన చాలా వరకు కూడా ఎనీ కన్ఫ్లిక్ట్స్ లాంటివి, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, ఇంకేవైనా గ్లిచెస్ లాంటివి కావచ్చు, ఏవైనా సరే 7మంలో ఉన్న ఈ గురుడి యొక్క సంచారం డెఫినెట్గా సో ఈ టోటల్గా పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది మీ మ్యారిటల్ లైఫ్లో. అండ్ అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసే వాళ్ళకి కూడా చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని గురుడు ఇక్కడ ఇస్తాడు. అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ, అర్ధాష్టమ శని తన పని తను చేసుకుని వెళ్తున్నాడు. శని ఆల్రెడీ వక్రంలో ఉన్నారు, ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. అర్ధాష్టమంలో వక్రించడం మానసిక ప్రశాంతత విషయంలో, డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదో గొడవ, ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ ఏదో ఒక విషయం గురించో, జాబ్ పరంగానో కొంత మానసిక ఒత్తిడిని మాత్రం కలిగిస్తూ ఉంటాడు, కొంచెం విచారాన్ని. అంతలో హ్యాపీనెస్ మూడ్ని మనం అండ్ అనుకుంటే కొంచెం డల్ అయ్యే లోపల రాశ్యాధిపతి గురుడు డైరెక్ట్ ఆయన రాశిని ఆయన చూసుకుంటున్నాడు. శని రాశిని చూస్తున్నా, గురుడు తన ఓన్ రాశిని చూసుకోవటం వల్ల శనిచ్చే విచారమే, గురుడిచ్చే ఆప్టిమిజమే.
ఎందుకు దీని గురించి ఏం కాదు, ఎందుకంత ఆలోచన అని మళ్ళీ వెంటనే గురుడు ఒక ఆప్టిమిజాన్ని ఇచ్చేస్తాడు. సో ఇక్కడ గురుడు అర్ధాష్టమ శని నడుస్తున్న వేళ గురుబలం అనేది గురుడు అక్కడ లేకుండా ఉంటే అర్ధాష్టమ శని ఇంకెలా ఉండేది. సో దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా హెల్త్ పరంగా కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పరంగా కావచ్చు, ఆప్టిమిజం పరంగా కావచ్చు, జూపిటర్ ఈజ్ ఆన్ యువర్ ఫేవర్. రాశ్యాధిపతి రాశిని చూసుకుంటున్నాడు అంతే. సో అలాగే ఈ రాశికి సంబంధించి తృతీయంలో రాహు యొక్క సంచారం అద్భుతంగా రాహు యోగిచ్చేదే ఒక 4 స్థానాల్లో. అలాంటిది ఒక మంచి పరాక్రమ స్థానమైన తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం. మీరు కష్టపడండి, మీరు ఎఫర్ట్స్ పెట్టండి, ఏదన్నా ఒక విషయం గురించి కంటిన్యూస్గా కిక్ స్టార్ట్గా మీకు తప్పకుండా ఒక విషయం గురించి ఎక్కువ ఒక ప్రాజెక్ట్ రావటము, దానికి సంబంధించి కంటిన్యూస్ వర్క్ ఉండేటట్టు మొత్తానికి ఒక లైనప్ అయితే అవుద్ది. సంవత్సరంన్నర దాని గురించి కష్టపడతారు. మీరు పడే ఆ కష్టం, ఆ ఎఫర్ట్ ఏదైతే ఉందో ఒక స్థిరాస్తినో ఫిక్స్డ్ అసెట్ను మీరు గ్యాదర్ చేసుకోవడానికో అమర్చుకోవడానికో ఆ కష్టం ఉపయోగపడుతుంది. అలాగా రాహు మిమ్మల్ని తీసుకెళ్తాడు ముందుకి. దీనిలోనే ప్రెషర్ అర్ధాష్టమ శని మనకి. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఇక బుధుడి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. మొదటి 2 వారాలు చూస్తే రవి యొక్క సంచారం కూడా అష్టమంలో ఉంది మనకి. రవి యొక్క అష్టమ స్థాన సంచారం ఉండటం వల్ల కొద్దో గొప్ప ఏవో అనుకోని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి మొదటి 2 వారాలు. అలాగే బుధుడు కూడా రెట్రోగ్రేషన్లో అష్టమ స్థానంలో ఉన్నాడు కదా. మరి అష్టమంలో అన్ని గ్రహాలు కొన్ని గ్రహాలు యోగించబోయినా వాటి బుధుడు లాంటివి శుక్రుడు లాంటి గ్రహాలు అనుకూలిస్తారు. వాటి నెగోషియేషన్కి సంబంధించి జాయింట్ అకౌంట్స్కి సంబంధించో కొన్ని విషయాల్లో కొంచెం ఫైనాన్షియల్గా ఇన్లాస్ నుంచో బయట నుంచో డబ్బులు మళ్ళీ రొటేట్ అవ్వడానికి బుధుడు మీకు హెల్ప్ చేస్తుంటాడు. ఇక్కడ 3-4 వారాల్లో 17వ తారీఖు నుంచి రవి భాగ్యస్థాన సంచారం. భాగ్యంలో కేతు ఉన్నాడు ఆల్రెడీ, రవి మళ్ళీ అక్కడే ఉన్నారు. సో కాబట్టి ఈ టైంలో చాలా వరకు కూడా రవి భాగ్యస్థానంలో సంచరించే సమయంలో ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించి శుభకార్యాలకి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం పాస్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. లేకపోతే అనవసరంగా మనము ఏమీ లేకుండానే పెద్ద మనకి ప్లస్ కాకుండానే ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 17వ తారీఖు నుంచి 3-4 వారాల్లో మొత్తంగా ఇలాంటి పెద్ద ఈవెంట్, లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్, ఏమన్నా ఫంక్షన్స్, లేకపోతే ఇంకా శుభకార్యాలకు సంబంధించి ఫారెన్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్, వీటికి సంబంధించిన విషయాల్లో బిగ్ డెసిషన్స్, ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలో తీసుకోవడం వల్ల అనవసరంగా వేస్ట్గా డబ్బులు ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఇంకా నేను అన్నిటికంటే అసలు కుజుడు ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యలోకి రావటం, డైరెక్ట్ సమసప్తమం శనితో, దశమంలో కుజుడు. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, ముక్కుసూటికి వెళ్ళిపోతుంటాడు దశమ స్థానంలో. పైగా ప్రొఫెషన్ రిలేటెడ్గా మంచి క్రియేటివిటీ ఉపయోగిస్తారు, యాక్షన్ ప్లాన్ ఉపయోగిస్తారు. వాళ్ళ యాక్షన్తో వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎవడో కూడా అడ్డొస్తాడు, మళ్ళీ ఏలెడుతుంటాడు, వాడిని ఏదో ఒకటి డిబేట్ జరగటం. అంటే మార్స్ ఇస్తే ప్లానెట్ ఫైటర్, మాకు తెలుసులే, చెప్పక్కర్లా, నా వర్క్ నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అంటే కొంచెం అగ్రెసివ్ మోడ్లో ఉంటుంది. పైగా శని కూడా డైరెక్ట్గా ఇక్కడ కుజుడి మీద ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఇంటి నుంచి ఫోను, డొమెస్టికల్గానో మనకి ఏర్పడ్డ సమ్ ఇష్యూస్, ఈడో పక్క ఆల్రెడీ మనం డిస్టర్బ్ చేస్తుంటాడు కదా, ఈ ఫ్రస్ట్రేషన్ కూడా ఒకేసారి వచ్చేవాడికి ప్రొఫెషన్ రిలేటెడ్గా మనం ఎక్కువగా అగ్రెసివ్నెస్ని చూపిస్తాం. సో కాబట్టి ఇలాగా శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతుంది. ఇంటి కోపం ఆఫీసులో కోపం ఇంటి మీద చూపించకుండా ఉంటే ఇలా బ్యాలెన్స్ చేయాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అది ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తారో దాన్ని బట్టే ఇక్కడ మీకు ఎక్కువ నెగిటివ్ కాకుండా ఉంటుంది ఈ శని కుజుల యొక్క సమసప్తమం వల్ల. సో కాబట్టి ఈ ధనురాశి వాళ్ళకి మేజర్గా ఇక్కడ మనం చూసి అర్ధాష్టమ శని యొక్క సంచారం. అర్ధాష్టమంలో శనికి నీలాంజన సమాభాసం చదువుకోండి, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే రవికేతువుల యొక్క భాగ్యస్థాన సంచారం, అన్నిటికంటే ఇది ఎక్కువ మనకి డ్యామేజ్, ఎక్కువ ఖర్చులు, అనుకోని ఖర్చులు, అనవసరమైన ఖర్చులు 17వ తారీఖు నుంచి 3-4 వారాల్లో. సో కాబట్టి ఆ టైంలో తప్పకుండా ఆదిత్య హృదయ పారాయణం కానీ,
ఆ రవికి సంబంధించి భాగ్యస్థానంలో ఆ కేతువుకి ఫలాసపుష్ప శంకాసం కానీ, జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట చక్కగా పాలాభిషేకం చేయడం కానీ జంట నాగులకి ఇలాంటివి చేయడం చాలా మంచిది. సో ఈ రకంగా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ నిజంగా ఏ వారంలో, ఈ నెల రోజుల్లో ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఏర్పడచ్చు. ఇందాక మనం అనుకున్నట్టు ప్రొఫెషన్ రిలేటెడ్గా డిబేట్స్, ఆర్గ్యుమెంట్లు అగ్రెసివ్గా మన ఉద్యోగంలో జాబ్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు జరగచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకి వీక్లీ ఫాలో అయితే మనకి ఇంకా బాగా తెలుస్తాయి. మనం ఇందాక అనుకున్నట్టు కనెక్షన్స్ ఎప్పుడు మెరుగవుతాయి, బిజినెస్ డెవలప్మెంట్స్కి సంబంధించి కావచ్చు, గురుడు సప్తమ స్థాన సంచారంలో బెటర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఆ వారంలో, ఇవన్నీ కూడా మనకి ట్రాన్సిట్లో వీక్లీలో బాగా తెలుస్తాయి. వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. పర్టికులర్ ఆ వీక్లో ఇంకా ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందో కూడా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.